Good afternoon, students. Welcome to Vivekananda ITI Dhavaleshwaram online classes. About me, my name is S. Nyansundar, designation ATO, electrician trade, Vivekananda PVT ITI, qualification is BTech. Hi students, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ అండ్ మెక్కర్. ఈ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ లో కన్స్ట్రక్షన్ వర్కింగ్ మనం చూస్తాం. ఈ ఫస్ట్ టాపిక్ ఇది సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్. దీని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ గురించి చూద్దాం. ముందు దీంట్లో డెఫినేషన్ చూద్దాం. ద ఎనర్జీ మీటర్ మెజర్స్ ది ఎనర్జీ కన్జ్యూమ్స్ బై ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ మీటర్ అంటే ఏంటంటే మనం వాడుకున్నప్పుడు మనం ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నామో ఎలక్ట్రికల్ అప్లయన్స్ని యూజ్ చేసుకుని మన హోమ్లో మన ఇంట్లో ఎంత అయితే అప్లయన్సెస్ కరెంట్ సప్లై తీసుకుంటుందో అప్లయన్సెస్ అనేవి అవన్నీ పవర్ని మెజర్ చేస్తుంది అన్నమాట ఈ ఎనర్జీ మీటర్ అనేది. ది ఎనర్జీ మీటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇది ఏంటంటే మెయిన్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుని దానికి సంబంధించి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి ఇక్కడ మెకానికల్ కౌంటర్ ఉంటుంది అన్నమాట. ఈ కౌంటర్లో నోట్ చేస్తుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేస్తుంది ఈ మీటర్ అనేది. ఈ ఎనర్జీ మీటర్లో ఏముంటుందంటే ఒక అల్యూమినియం డిస్క్ ఉంటుంది. ఈ అల్యూమినియం డిస్క్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మాత్రమే దాని ఎన్ని రొటేషన్స్ రెవల్యూషన్స్ చేసిందో దానికి సంబంధించి అక్కడ రీడింగ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ ఇది ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ యొక్క డయాగ్రామ్ ఇది. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, కన్స్ట్రక్షన్లో చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్. దీంట్లో చూడండి డ్రైవింగ్ మెకానిజం. ఇక్కడ చూడండి ఇక్కడ హైలైట్ చేశారు కదా గ్రీన్ కలర్లో, ఇది డ్రైవింగ్ మెకానిజం అన్నమాట. అంటే దీని ద్వారానే మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది వీటి వల్ల. ఈ హైలైట్ చేసిన గ్రీన్ కలర్లో ఉన్న చూడండి, ఇదేమో చూడండి హ్యావింగ్ 2 ఎలక్ట్రోమాగ్నెట్స్. దీనిలో ఏముంటాయంటే 2 ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ కాదు. నేను లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ఇది సేమ్ కన్స్ట్రక్షనే. దానిలో కూడా ఎం టైపు యూ టైపు ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ అల్యూమినియం డిస్క్ ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏ విధంగా రొటేట్ అవుద్దో, టార్క్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుద్దో. కానీ ఇందులో టూ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట ఎనర్జీ మీటర్లో. ఎనర్జీ అంటే ఏంటి, పవర్ ఇంటూ టైం. అంటే సేమ్ వాటేజ్ని ఇది మెజర్ చేస్తుంది. దాంతోపాటు విత్ రెస్పెక్ట్ టు టైం అన్నమాట. ప్రతి టైం బేస్ చేసుకుని ఇది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఈరోజు ఎంత పవర్ మనం యూజ్ చేసుకున్నామో, రేపు ఎంత పవర్ యూజ్ చేసుకున్నామో ఆ విధంగా ఇది టైం ప్రకారం మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇది ఎనర్జీ మీటర్ అయింది. సేమ్ కన్స్ట్రక్షన్. దీనిలో 2 ఎక్స్ట్రా క్వాంటిటీస్ ఉంటాయి అన్నమాట, ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి. ఇది చూడండి, ఈ సి టైప్లో ఉంది కదా, దీన్ని బ్రేకింగ్ మ్యాగ్నెట్ అంటారు. ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ ఒకటి, ఇక్కడ రికార్డింగ్ మెకానిజం అని ఉంటుంది. నెక్స్ట్ లైవ్లో వస్తుంది. ఈ రెండే ఎక్స్ట్రా పార్ట్స్ అన్నమాట. రిమైనింగ్ అంతా సేమ్ ఇండక్షన్ టైప్ వాటర్ మీటర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వర్కింగ్ ఉంటుంది దీంట్లోని. చూడండి, దీంట్లో సేమ్ 2 ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి, యూ షేప్ ఎం షేప్డ్. ఇవే డ్రైవింగ్ మెకానిజం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రెజర్ కాయిల్ అనేది ఉంటుంది. ప్రెజర్ కాయిల్ అంటే ఇది ప్రెజర్ కాయిల్ ఏ విధంగా పనిచేస్తాం, ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఇది కరెంట్ కాయిల్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. దీన్ని సిరీస్ మ్యాగ్నెట్ అంటారు, దీన్ని షంట్ మ్యాగ్నెట్ అంటారు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా, సేమ్ మాట. ఇవి ఏ విధంగా ఉంటాయి, ఇవి 90 డిగ్రీస్. ఇక్కడ కాపర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎం షేప్డ్ మ్యాగ్నెట్లో సెంట్రల్ లిమ్ మీద ఇక్కడ ఏముంటాయంటే ఎం షేప్డ్ ఇది కాపర్ షేడింగ్ బ్యాండ్స్ అని ఉంటాయి. దీనివల్ల ఏమవుద్దంటే ఈ సెంట్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే ఫ్లక్స్, ఈ సిరీస్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే ఫ్లక్స్, సో ఈ రెండు అనేవి 90 డిగ్రీస్ ఫేస్ డిఫరెన్స్లో ఉండడం వల్ల మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది దీని మీద పనిచేస్తుంది. ఈ అల్యూమినియం డిస్క్ మీద పనిచేస్తుంది అన్నమాట. అల్యూమినియం డిస్క్ మీద పనిచేయడం వల్ల ఈ డ్రైవింగ్ మెకానిజం అనేది పనిచేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ లైట్ చూడండి, మూవింగ్ సిస్టమ్. ఇందులో మూవింగ్ పార్ట్స్ ఏంటి, అల్యూమినియం డిస్క్ మూవ్ అవుద్ది. ఇది ఇక్కడ బేరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది స్పిండిల్ ఈస్ పైవోటెడ్ బేరింగ్ స్క్రూ. ఇక్కడ బేరింగ్స్ అనేవి ఉంటాయి ఫ్రీగా మూవ్ అవడానికి, స్పిండిల్ రొటేట్ అవ్వడానికి. దాంతోపాటు టాప్ ఆఫ్ ది స్పిండిల్ ఈస్ కనెక్టెడ్ రికార్డింగ్ మెకానిజం. ఈ స్పిండిల్ రొటేట్ అవుతున్నప్పుడు పైన రికార్డింగ్ మెకానిజం అనేది ఉంటుంది. అదే మనకి ఎనర్జీ మీటర్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. మనకి ఎంతవరకు యూనిట్స్ మనం ఎన్ని యూనిట్స్ మనం కాల్చామో ఇవి వాడుకున్నామో అదంతా ఇక రికార్డింగ్ మెకానిజంలో మెజర్ అవుతూ ఉంటుంది. ద రియాక్షన్ బిట్వీన్ ది ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఎడ్డీ కరెంట్స్ షంట్ అండ్ సిరీస్ మ్యాగ్నెట్స్ ఇన్ ద డిస్క్ ప్రొడ్యూసెస్ ది డ్రైవింగ్ ఫోర్స్. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, ఈ షంట్ మ్యాగ్నెట్, ఈ సిరీస్ మ్యాగ్నెట్ రెండింటి వల్ల వచ్చే ఫ్లక్స్ వల్లే ఈ డ్రైవింగ్ మెకానిజం అనేది వస్తుంది. ఈ విధంగా ఇది రొటేట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. సో ఇదేంటి మూవింగ్ సిస్టమ్. ఇక హైలైట్ చేస్తాను చూడు, ఇదే గ్రీన్ కలర్లో హైలైట్ చేసిన మూవింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లోనే. ఈ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా చెప్పాను కదా, ఎక్స్ట్రా ఒక పార్ట్ ఉంటుందని.
వాట్ మీటర్లో కాకుండా ఎనర్జీ మీటర్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది. ఇదేంటంటే బ్రేకింగ్ మ్యాగ్నెట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సి షేప్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్, ఎప్పుడు మ్యాగ్నెటైజే ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే మనకి పవర్ సప్లై ఆగిపోయిందో ఈ డిస్క్ అనేది ఇంకా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు మూమెంట్లో ఉంటుంది కదా, మనం యూజ్ చేస్తున్నప్పుడు డిస్క్ రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది కదా. సప్లై ఆగిపోయినా కానీ కొంత రెవల్యూషన్ ఎక్స్ట్రా చేస్తుంది అన్నమాట. ఇది వెంటనే ఆగాలి, లేకపోతే ఇంకో ఎక్స్ట్రా 2-3 రెవల్యూషన్ చేసినా కానీ దాన్ని రికార్డ్ చేసుకుంటుంది మనం ఎనర్జీ యూజ్ చేసినట్టు. సో వెంటనే దీన్ని ఆపడం కోసం ఈ సీ షేప్డ్ బ్రేకింగ్ మ్యాగ్నెట్ పనిచేస్తుంది అన్నమాట. ఇది పవర్ సప్లై అంతా ఆగిపోయినప్పుడు ఎక్కడ మ్యాగ్నెటైజ్ ఉండదు, ఓన్లీ ఇది ఒకటే పర్మనెంట్ మ్యాగ్నెట్ కాబట్టి ఇది వర్కింగ్లో ఉంటుంది. దీని లోపల ఈ అల్యూమినియం డిస్క్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి దీనిలో కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది ఈ ఫ్లక్స్ని అపోజ్ చేయడం వల్ల ఈ డిస్క్ అనేది రెవల్యూషన్ అవ్వకుండా ఆగిపోద్ది అన్నమాట. ఆ విధంగా ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఉండే పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే ఇది బ్రేకింగ్ మ్యాగ్నెట్, దాంతోపాటు రికార్డింగ్ మెకానిజం. ఈ రికార్డింగ్ మెకానిజమే ఇది. ఈ రికార్డింగ్ మెకానిజంలో ఏముంటాయంటే డయల్స్ ఉంటాయి అన్నమాట. డయల్స్ ఈ విధంగా డయల్స్ ఉంటాయి. ఇది ఒక డయల్, ఇక్కడ దీని వాల్యూస్ ఏంటంటే 10 kWh నుంచి 100 kWh ఆ విధంగా ఉంటాయి అన్నమాట. 1000 ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది టెన్స్, ఇది వన్స్. ఇందులో 1 నెంబర్ వచ్చిందనుకోండి 1 kWh మనం వాడుకున్నట్టు. ఇందులో ఇది టెన్స్, దీంట్లో ఒక డిజిట్ యాడ్ అయిందనుకోండి 10 kWh మనం వాడినట్టు. సో ఇక్కడ దీంట్లో ఒక డిజిట్ యాడ్ అయితే 100 kWh. 1 kWh ఈక్వల్ ఇక్కడ ఏంటంటే 1 యూనిట్ అన్నమాట. 1 kWh మనం యూజ్ చేసుకుంటే 1 యూనిట్ వాడుకున్నట్టు అన్నమాట. ఇక్కడ 1/10 1/100 కూడా ఉంటాయి యూనిట్స్. 1/10 అంటే పాయింట్స్లో అన్నమాట, యూనిట్స్ పాయింట్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ డయల్ మెకానిజం రిజిస్టరింగ్ కౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. కౌంటింగ్ సిస్టమ్ అన్నమాట ఇదంతా. ఇది ఈ విధంగా ఉంటుందంటే ఇక్కడ చెప్పిన కదా ఇందాక స్పిండిల్ ఉంది కదా, స్పిండిల్ నుంచి పైకి ఈ రికార్డింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మెకానికల్ కౌంటర్ ఈ విధంగా ఈ మెకానిజం అనేది ఉంటుంది. సో ఈ కంట్రోలింగ్ మ్యాగ్నెట్ అనేది, ఈ కంట్రోలింగ్ మ్యాగ్నెట్, బ్రేకింగ్ మ్యాగ్నెట్, ఈ రికార్డింగ్ మెకానిజం, ఈ రెండే ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. వాట్ మీటర్కి ఎనర్జీ మీటర్కి డిఫరెన్స్ ఈ రెండే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆపరేషన్ ఏంటంటే ఎలా వర్కింగ్ అవుతుంది అనేది. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా లాస్ట్ క్లాస్లో, ఆ సేమ్ ఆపరేషన్. ఇక్కడ ఏంటి ఎం షేప్డ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ది ప్రెజర్ కాయిల్. ఈ ప్రెజర్ కాయిల్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ ప్రెజర్ కాయిల్ అంటే ఏంటి, వోల్టేజ్ ఇస్తుంది దీనికి. ఆ వోల్టేజ్ వల్ల వచ్చి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి కరెంట్ వల్ల ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది. సో దీనికి కాపర్ బ్యాండ్స్ ఉండడం వల్ల దీనికి ఈ ఫ్లక్స్ అనేది 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఇక్కడ సిరీస్లో ఏంటంటే కరెంట్ ఫ్లో అవుద్ది, కరెంట్ వల్ల వచ్చి ఫ్లక్స్ ఫ్లో అవుద్ది. సో వోల్టేజ్ వల్ల వచ్చి ఫ్లక్స్, కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్, రెండు రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఇక్కడ డిస్క్ మీద పనిచేసి డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అయ్యి ఆ ఎడ్డీ కరెంట్స్ అనేవి ఈ మెయిన్ ఫ్లక్స్ని అపోజ్ చేయడం వల్ల ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఎనర్జీ మీటర్ అనేది వర్క్ అవుద్ది. ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, దీనికి కనెక్ట్ అయిన స్పిండిల్ కూడా మూవ్ అయ్యి ఈ విధంగా ఇక్కడ మెకానికల్ కౌంటర్ అనేది వర్క్ అయ్యి మనకి రికార్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఎర్రర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎర్రర్స్ ఇన్ ఎనర్జీ మీటర్. దీంట్లో ఎర్రర్స్ ఏంటంటే ఎన్ ఎర్రర్ డ్యూ టు ఇన్కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది షేడింగ్ బ్యాండ్. ఇక్కడ ఆల్రెడీ షేడింగ్ బ్యాండ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ షేడింగ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, దీని మీద ఈ సెంట్రల్ లిమ్ మీద ఈ షేడింగ్ బ్యాండ్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయకపోతే కనుక ఇది యాక్చువల్గా 90 degrees లాగింగ్లో ఉండాలి. ఈ ఫ్లక్స్ అనేది ఈ సిరీస్ సెంటర్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే ఫ్లక్స్, సిరీస్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే ఫ్లక్స్ అనేవి 90 degrees ఫేజ్ డిఫరెన్స్లో ఉండాలి. సో ఈ సరిగ్గా ప్లేస్ చేయకపోతే ఆ 90 degrees ఫేజ్ డిఫరెన్స్ అనేది కొంచెం తగ్గొచ్చు లేదా పెరగచ్చు. ఆ డిఫరెన్స్ వస్తే కనుక రీడింగ్లో ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో ఆ డిఫరెన్స్ అనేది మనకు ఉండకూడదు. సెకండ్ ఎర్రర్ వచ్చేసి ఫ్రిక్షనల్ ఎర్రర్. ఆ డిస్క్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, ఫ్రిక్షనల్ ఎర్రర్ చూడండి, ఇక్కడ డిస్క్ ఇక్కడ రొటేట్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ అది ఉందనుకోండి, డిస్క్ ఫ్రీగా రొటేట్ అవ్వదు. అప్పుడు అందువల్ల ఏమవుద్ది, రీడింగ్ కూడా కరెక్ట్గా రాదు. సో ఫ్రిక్షనల్ ఎర్రర్ ఒకటి వర్క్ అవుతుంది దీంట్లోని. ఫస్ట్ వన్ వచ్చేసి మీటర్ ఫేజ్ ఎర్రర్. ఇదేమో ఫేజ్ ఎర్రర్ అంటే ఏంటి, కాపర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, సరిగ్గా అప్లై చేయకపోతే, పొజిషన్ సరిగ్గా చేయకపోతే కనుక ఫేజ్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఫేజ్ ఎర్రర్ వస్తుంది. దాంతోపాటు ఫ్రిక్షనల్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఫ్రిక్షనల్ ఎర్రర్ ఉందనుకోండి, ఎడిషనల్ అమౌంట్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది కావాలి మళ్ళీ దానికి, అది రొటేట్ అవుతుంది. డిస్క్ ఫ్రీగా రొటేట్ అవ్వదన్నమాట ఫ్రిక్షనల్ ఎర్రర్ ఉంటాయి. నెక్స్ట్ క్రీపింగ్ ఎర్రర్. ఇది ఇంపార్టెంట్ ఎర్రర్. ఈ క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇన్ సమ్ మీటర్స్ ఈ స్లో బట్ కంటిన్యూస్ రొటేషన్ ఈజ్ సీన్ వెన్ ఏ ప్రెజర్ కాయిల్ ఈజ్ ఎగ్జైటెడ్. కొన్ని మీటర్స్లో ఏంటంటే ప్రెజర్ కాయిల్ ప్రెజర్ కాయిల్ అంటే ఏంటి, మనకి సప్లై ఉన్నప్పుడు ఏమవుద్ది, వోల్టేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ కరెంట్ అనేది ఎప్పుడు ఫ్లో అవుద్ది, మీటర్లో లోడ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఫ్లో అవుద్ది. మనం ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా ఆన్ చేసినప్పుడు మాత్రమే, అప్లయన్స్ ఏదైనా ఆన్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అవుద్ది. ఆ కరెంట్ ఫ్లో అయినప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అయినప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది. కరెంట్ ఫ్లో అయినప్పుడు మాత్రమే ఇది సిరీస్ మ్యాగ్నెటైజ్ అవుద్ది. కానీ ఈ వోల్టేజ్ అనేది కరెంట్ సప్లై ఉన్నంతసేపు వోల్టేజ్ మ్యాగ్నెటైజ్ అయిపోయి ఉంటుంది, ఈ షంట్ మ్యాగ్నెట్ అనేది.
సో ఈ షంట్ మ్యాగ్నెట్ వల్ల కూడా దీనిలో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది. ఈ ఫ్లక్స్ లేనప్పుడు కూడా ఈ షంట్ మ్యాగ్నెట్ వల్ల దీనిలో ఈ ఫ్లక్స్ ఇక్కడ కట్ చేసి దీంట్లో మళ్ళీ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ 2 ఫ్లక్స్లు అపోజ్ చేయడం వల్ల కూడా డిస్క్ కొంతకాలం రొటేట్ అయిపోద్ది కొంతసేపు. సో ఇక్కడ ఏంటి మనం లోడ్ వాడట్లేదు కానీ డిస్క్ రొటేట్ అయిపోతుంది. దానివల్ల మనకి రీడింగ్ అని చూపించేసి యూనిట్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ షంట్ మ్యాగ్నెట్ యాక్టివేట్ అయ్యి ఉండడం వల్ల పవర్ సప్లై ఉన్నప్పుడు ఈ విధంగా మనకి డిస్క్ రొటేట్ అయిపోతుంది అన్నమాట, సిరీస్ మ్యాగ్నెట్ ఆవరేట్లో లేకపోయినా సరే. సో మనకి ఇది ఎర్రర్ అన్నమాట, దీన్ని క్రీపింగ్ ఎర్రర్ అంటారు. దిస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై డ్రిల్లింగ్ 2 holes ఆర్ స్లాట్స్ ఇన్ ద డిస్క్. స్లాట్స్ హోల్స్ చేస్తే ఏమవుద్ది, వెన్ ద 2 holes కమ్స్ అండర్ ది పోల్స్ ఆఫ్ షంట్ మ్యాగ్నెట్ ద రొటేషన్ బీయింగ్ దస్ లిమిటెడ్. ఎప్పుడైతే హోల్స్ తీసామనుకోండి, హోల్స్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆ హోల్స్ తిన్నంగా షంట్ మ్యాగ్నెట్ తిన్నంగా హోల్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది, దాని లోపల అక్కడ అల్యూమినియం డిస్క్ ఉండదు కాబట్టి ఆ హోల్స్లోని అక్కడ అల్యూమినియం మెటీరియల్ ఏమి ఉండదు కాబట్టి దాని ఫ్లక్స్ కట్ అవ్వదు, అప్పుడు మళ్ళీ ఆగిపోద్ది అన్నమాట, కంటిన్యూషన్ అనేది ఉండదు. సో అప్పుడు డిస్క్ అనేది రొటేట్ అవ్వదు అన్నమాట. ఆ విధంగా మనం హోల్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ క్రీపింగ్ ఎర్రర్ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, మెగ్గర్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మెగ్గర్. అసలు మెగ్గర్ అంటే ఏంటి, అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనం ఇన్సులేషన్ దేనికి ఉపయోగిస్తాం, సేఫ్టీ పర్పస్, కరెంట్ షాక్ తగలకుండా ఏం వాడకుండా. కానీ ఆ ఇన్సులేషన్ అనేది దేంట్లో వైర్లు కూడా ఇన్సులేషన్ ఉంటుంది. మనం యూజ్ చేసే అప్లయన్స్లో ప్రతిదానికి లోపల వైండింగ్ ఉంటుంది, వైండింగ్ ఇన్సులేషన్ ఉంటుంది. సో ఈ ఇన్సులేషన్ ఎంతవరకు పనిచేస్తుందో లేదో చెక్ చేయడం కోసమే మెగ్గర్ అన్నమాట. మెగ్గర్ ఇక్కడ చూడండి, ఇన్సులేషన్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెగ్గర్. అసలు మెగ్గర్ మనకి ఎందుకు అవసరం అవుతుందంటే, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఐఆర్ క్వాలిటీ ఆఫ్ యాన్, ఐఆర్ అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్, క్వాలిటీ ఆఫ్ యాన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ డిగ్రేడ్స్ విత్ టైమ్. ఎన్విరాన్మెంట్ కండిషన్, టెంపరేచర్, హ్యూమిడిటీ అంటే వాతావరణంలో మాయిశ్చర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం యూజ్ చేసి అప్లయన్సెస్లో ఉండే వైండింగ్ లోపల ఆ లోపల వైండింగ్కి ఉండే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవచ్చు, చేంజెస్ అయిపోతుంది అన్నమాట, క్వాలిటీ తగ్గిపోవచ్చు దాని రెసిస్టెన్స్ యొక్క క్వాలిటీ. అప్పుడు ఏమవుతుంది, మనం అప్లయన్సెస్ యూజ్ చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు అన్నమాట, షార్ట్ సర్క్యూట్ అయ్యి డ్యామేజ్ అవ్వచ్చు. దాంతోపాటు హై ఎలక్ట్రికల్ మెకానికల్ స్ట్రెస్ పనిచేస్తున్నా కానీ కొంతకాలం పాటు ఆ లోపల వైండింగ్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ దాని యొక్క ఇన్సులేషన్ అనేది కోల్పోతుంది అన్నమాట. సో మనం ఎప్పుడు ఏం చేయాలి, మెగ్గర్ని యూజ్ చేసుకుని ఆ రెసిస్టెన్స్ కరెక్ట్గా ఉందో లేదో మనం మెజర్ చేసుకుని అది వర్కింగ్లో ఉన్న దాన్ని మనం వర్కింగ్లో యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా మనకి హ్యూమిడిటీ, టెంపరేచర్, మాయిశ్చర్ వల్ల లోపల ఇన్సులేషన్ తగ్గిపోతే కనుక మనకి మీటర్లో చూపించేస్తుంది మెగ్గర్లోని. సో మెగ్గర్ అనేది దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మనం మెజర్ చేయొచ్చు. ఒక మీటర్ యొక్క వైండింగ్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఇప్పుడు మోటార్ ఉంటుంది, మోటార్ లోపల వైండింగ్ ఉంటుంది, ఆ వైండింగ్ అనేది ఇన్సులేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి కదా మనం. లేదా షార్ట్ సర్క్యూట్ అయిపోయి మన పవర్ సప్లై అనేది జనరేటర్లో అయితే పవర్ సప్లై జనరేట్ అయినంత షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సో మెగ్గర్ అనేది మనకు యూజ్ అవుద్ది ఏ విధంగా, ఇన్సులేషన్ అనేది వర్కింగ్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం. ఇది మెగ్గర్ లోపల ఉండే కన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ విధంగా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇదేమో డీసీ జనరేటర్ అన్నమాట. డీసీ జనరేటర్ మనం హ్యాండ్ డ్రివెన్ డీసీ జనరేటర్. ఇవేమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్. లోపల 2 కాయిల్స్ ఉంటాయి. ఈ 2 కాయిల్స్ని 90 degrees ఫేజ్ షిఫ్ట్లో పెడతారు. చూడండి, దీనికి 90 degreesలో పెడతారన్నమాట. 90 degrees ఫేజ్ డిఫరెన్స్లో ప్లేస్ చేస్తారు. ఓకేనా. దీని వర్కింగ్ అనేది, కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ చూద్దాం. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఇక్కడ మెగ్గర్ చూడండి ఇలస్ట్రేట్స్ ది ఫిగర్. ఈ ఫిగర్ని చూడండి, డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో ఏం చెప్తుందంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాయిల్స్, పొటెన్షియల్ కాయిల్ P అండ్ కరెంట్ కాయిల్ C. P అనేది పొటెన్షియల్ కాయిల్, C అనేది కరెంట్ కాయిల్. కరెంట్ కాయిల్ ఏ విధంగా ఇస్తాం మనం, సిరీస్లో ఇస్తాం సప్లైకి. ఇక్కడ సప్లైకి ఇక్కడ సప్లై అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్ ఉంది కదా, ఈ సప్లైకి ఇక్కడ సప్లై ఇస్తాం. ఈ సప్లై నుంచి సిరీస్లో కరెంట్ కాయిల్ ఇచ్చాం చూడండి. C అంటే కరెంట్ కాయిల్, P అంటే ప్రెజర్ కాయిల్. సప్లైకి ప్యారల్గా ఫేజ్ న్యూట్రల్ 2 దేనికి ఇచ్చాం, Pకి ఇచ్చాం కాబట్టి ఇది ప్రెజర్ కాయిల్. ప్రెజర్ కాయిల్ అంటే నథింగ్ బట్ వోల్టేజ్ కాయిల్ అన్నమాట. ఇదేం కరెంట్ కాయిల్. ఈ విధంగా వోల్టేజ్ కాయిల్, కరెంట్ కాయిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, వెన్ వోల్టేజ్ సోర్స్ యూజువల్లీ హ్యాండ్ డ్రివెన్ స్మాల్ జనరేటర్. ఒక స్మాల్ ఇక్కడ ఎస్ఎస్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక జనరేటర్ని కనెక్ట్ చేస్తాం, చిన్న జనరేటర్ని. దాన్ని మనం చేతితోనే రొటేట్ చేస్తాం. సో దాన్ని ఎలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి సప్లై వస్తుంది. సప్లై వచ్చి వోల్టేజ్ దీనికి అప్లై అవుద్ది. వోల్టేజ్ అప్లై అవుద్ది ఏమవుద్ది, ఫ్లక్స్ క్రియేట్ అవుద్ది దీంట్లోని, ఈ కాయిల్లోని. ఈ కరెంట్ కాయిల్, ఇది ప్రెజర్ కాయిల్లోని. ఈ కరెంట్ కాయిల్లో కూడా కరెంట్ కాయిల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక టెర్మినల్ కనెక్ట్ అయ్యి ఉంది, వేరే టెర్మినల్ అనేది ఇక్కడ ఏదైనా క్లోజ్ చేయాలి.
ఇక్కడ ఎక్స్ టెర్మినల్ అంటే ఏంటి, మనం ఏదైతే రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటున్నామో అది ఎక్కడ పెడతామన్నమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో దానికి కనెక్ట్ చేస్తాం. ఒక కేబుల్ కానీ ఒక వైండింగ్ టెర్మినల్స్ కానీ ఈ టెర్మినల్స్ ఈ దగ్గర కనెక్ట్ చేస్తామన్నమాట. టెర్మినల్స్ మధ్యలో ఇది కనెక్ట్ చేసిన మాత్రమే కరెంట్ కాయిల్ వర్క్ అవుద్ది. ఎందుకంటే ఇది కరెంట్ కాయిల్కి ఒక టెర్మినల్కి ఇచ్చాం. కంటిన్యూషన్ దేనికి ఇవ్వాలి, ఇక్కడ ఏదైనా రెసిస్టెన్స్ మనం ఏం ఫైండ్ చేస్తే దానికి ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదంటే ఏమవుద్ది, ఈ టెర్మినల్స్ ఓపెన్లో ఉంటాయి. అప్పుడు కరెంట్ కాయిల్ కానీ కరెంట్ అనేది వెళ్ళదు, ఓన్లీ ప్రెజర్ కాయిలే పనిచేస్తూ ఉంటుంది. ప్రెజర్ కాయిల్ పనిచేస్తే ఏమవుద్దంటే ప్రెజర్ కాయిల్ కరెంట్ కాయిల్ ప్రెజర్ కాయిల్ ఈ రెండు ఎలా పెడతాం, 90 degrees షిఫ్ట్లో పెడతామంట, 90 degrees ఫేజ్ యాంగిల్లో పెడతాం. అప్పుడు ఏమవుద్దంటే దీనివల్ల వచ్చి ఫ్లక్స్ అనేది ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ని బ్యాక్ సైడ్ మూవ్ చేస్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ చేస్తుంది. ఈ కరెంట్ కాయిల్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ పాయింటర్ని రైట్ సైడ్ మూవ్ చేస్తుంది, అంటే క్లాక్ వైజ్ కిందకి డౌన్కి మూవ్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఏమవుద్ది, మీటర్ స్టార్టింగ్లోని దీన్ని కనెక్ట్ చేయము, దేని మెజర్ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఓన్లీ ప్రెజర్ ఒకటే పని చేస్తాం. మనం డ్రైవింగ్ ఏమీ కనెక్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న డీసీ జనరేటర్ని తిప్పామనుకోండి, హ్యాండ్ డ్రైవెన్ డీసీ జనరేటర్ని తిప్పినప్పుడు ఏమవుద్ది అంటే రొటేట్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయ్యి వోల్టేజ్ అనేది మనకి ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసి ఈ పాయింటర్ని బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది పాయింటర్. సో పాయింటర్ స్టార్టింగ్లో ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేస్తామో ఒక టెర్మినల్ని, ఒక ఏదైతే ఇన్సులేషన్ డిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే కనెక్ట్ చేసి డ్రైవ్ చేస్తాం అనుకుంటే ఇప్పుడు ఏమవుద్ది, కరెంట్ కాయిల్ కూడా కరెంట్ ఫ్లో అవుద్ది అన్నమాట. ఆ కరెంట్ కాయిల్ ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ అనేది ఈ ఫ్లక్స్ని ఆపోజిట్లో ఉండడం వల్ల ఇది ఫ్రంట్కి మూవ్ చేస్తూ ఉంటుంది, ఇదేమో బ్యాక్ సైడ్ మూవ్ చేస్తూ ఉంటుంది, ఫ్రంట్కి మూవ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడైతే ఎక్కడైనా అక్కడ పాయింటర్ ఆగుతుంది అన్నమాట. సో ఆ వాల్యూ అనేది రీడింగ్ చూపిస్తుంది కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడ మనం మెజర్ చేసే ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్ అవుద్ది అన్నమాట. ఆ విధంగా ఇది వర్క్ అవుద్ది. ఇక్కడంతా సేమ్ పాయింట్స్ డిస్కస్ చేశాడు, ఇది ఇంకా చదవలేదు నేను. ఇక్కడ ఇవి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో వర్కింగ్ అంతా చూడండి, ఇక్కడ వర్కింగ్ అంతా మీరు ఒక యానిమేషన్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మీటర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇన్సులేషన్ డిస్టెన్స్ కోసం ఉపయోగిస్తాం. దీనిలో సేమ్ పాయింట్స్ చెప్పాను కదా, ఇక్కడ 2 కాయిల్స్ ఉంటాయి. ఇక్కడ హ్యాండ్ డ్రివెన్ జనరేటర్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే జనరేటర్. దీనికి ఇక్కడ క్రాంక్ ఉంటుంది, ఒక క్రాంక్. దీంతో పట్టుకుని మన చేతితో ఇలా రొటేట్ చేస్తామన్నమాట. ఈ జనరేటర్ని చిన్న జనరేటర్ ఉంటుంది లోపల, దీని చేతితో రొటేట్ చేస్తున్నప్పుడు క్లచ్ ఉంటుంది. క్లచ్ ఎందుకంటే మనకి కాన్స్టెంట్ స్పీడ్, మనం ఏ స్పీడ్లో తిప్పినా కానీ సేమ్ ఒక కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్లా చేస్తుంది క్లచ్. కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అయినప్పుడు ఏమవుద్ది, కాన్స్టెంట్ స్పీడ్లో మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ అని జనరేట్ అవుద్ది. ఇక్కడ 2 కాయిల్స్ ఉంటాయని చెప్పాను, కాయిల్ ఏ కాయిల్ బి. ఈ 2 కాయిల్స్ అనేవి 90 degrees ఫేజ్ షిఫ్ట్లో ఉంటాయని చెప్పాను. ఇక్కడ ఈ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ దగ్గరే మనం బయట ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్సులేషన్ కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ 2 టెర్మినల్స్కి ఎక్స్కి వైకి. ఇది వై టెర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్షన్ అనమాట. ఎక్స్ అనేది హార్డ్ స్టార్టింగ్ కనెక్షన్. ఇక్కడ క్రాంక్ అలా తిప్పినప్పుడు రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, క్రాంక్ అలా రొటేట్ చేస్తాం అనుకో, వోల్టేజ్ జనరేట్ అవుద్ది. ఈ వోల్టేజ్ జనరేట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అవుద్ది. కరెంట్ ఫ్లో అయ్యి ఇక్కడ కరెంట్ కాయిల్లో కరెంట్ ఫ్లో అవ్వదు, ఓన్లీ వోల్టేజ్ కాయిల్. ఇది ప్రెజర్ కాయిల్లోనే కాయిల్ ఏ అనేది ప్రెజర్ కాయిల్ అన్నమాట. ఈ ప్రెజర్ కాయిల్ పవర్ సప్లై వచ్చి ఇది మ్యానేజ్ అవుద్ది. మ్యానేజ్ అంటే ఏమవుద్ది, ఇది ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తుంది అన్నమాట, అంటే బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా ప్రెజర్ కాయిల్ అనేది. ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 టెర్మినల్స్ తీసుకెళ్ళి దీనికి ఈ మీటర్ కొన్ని 2 టెర్మినల్ దగ్గర కొన్ని 2 టెర్మినల్స్ తీసుకెళ్ళి ఒకటి టెర్మినల్కి స్టార్టింగ్ టెర్మినల్కి ఒకటి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇది కూడా క్లోజ్ అవుద్ది. ఇది క్లోజ్ అయినప్పుడు ఏమవుద్ది, కరెంట్ ఈ విధంగా ఫ్లో అయ్యి ఈ విధంగా, అంటే మళ్ళీ కాయిల్ బి కూడా వర్క్ అవుద్ది. కాయిల్ బీని డిఫ్లెక్టింగ్ కాయిల్ అంటారు. ఈ కాయిల్ బీలో కూడా ఇప్పుడు ఏమవుతుంది, పవర్ సప్లై వస్తుంది, అదే ఫ్లక్స్ వస్తుంది, కరెంట్ ఫ్లో అయ్యి. సో ఈ ఫ్లక్స్ అనేది ఏం చేస్తుంది, దీని మీటర్ని ఫ్రంట్ సైడ్ మూవ్ చేస్తుంది. ఆ విధంగా డిఫ్లెక్షన్ అనేది వస్తుంది పాయింటర్లో. ఇదేమో బ్యాక్ సైడ్ మూవ్ చేస్తుంది, ఏమో ఫ్రంట్ సైడ్ మూవ్ చేస్తుంది. రెండింటికి 2 ఎక్కువ అయినప్పుడు ఈ పాయింటర్ ఈ విధంగా స్టాండ్ స్టిల్గా ఉండిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఈ మీటర్ అనేది వర్క్ అవుద్ది. ఇదంతా అర్థమైంది కదా ఈ యానిమేషన్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.